కాదు, ఈ ప్రోగ్రామ్స్ అని మీరు ఐఐటీని ఏదైనా మీరు ట్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు డ్రీమ్ కొట్టి మీ మొహం అనేది అని అడగచ్చు మీరు, అది తప్పది. యావరేజ్ స్టూడెంట్స్ నిజం చెప్పాలంటే ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. మా కాలేజ్ 52% పాస్ అయిన వాడిని మెడిసిన్. 52 అనేది మీకు చాలా నార్మల్ పర్సెంటేజ్. 65, 70 వస్తే ఒక మంచి పర్సెంటేజ్ అంటారు. బట్ 52 ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ మాకు అవేర్నెస్ లేకపోవచ్చు, ఇంగ్లీష్ మీడియం చదవలేకపోవచ్చు, అవన్నీ ఉన్నాయి. బట్ ఈరోజు ఆ యావరేజ్ మేమే వన్ ఆఫ్ ద రెనౌండ్ హోమియోపతి ఇన్ బోత్ స్టేట్స్. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్, బట్ మీ అటెన్షన్ పై డిపెండ్ అవుతుంది. ఏ సక్సెస్ అయినా యూ కెన్ రీచ్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఈ గోల్ రీచ్ కావడానికి యూ షుడ్ పే యువర్ అటెన్షన్ టు ఎనీ వర్క్, ఏం కాస్ట్, అప్పుడే మనం దాన్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీకు ఆల్రెడీ చెప్పారు, ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్, నాట్ ఆన్ పర్ఫెక్షన్. ఎప్పుడు పర్ఫెక్షన్ నాట్ ది మెయిన్ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. ఫోకసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ చాయిస్. ఏదైనా సరే మనం చేయాలనుకున్నప్పుడు జస్ట్ రిమెంబర్ 3 words ఓన్లీ. బీ యువర్ సెల్ఫ్. ఎప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అది కామన్గా చేస్తుంటాం, ఈవెన్ ఏ పేరెంట్ చేస్తారు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. కంపేర్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ ఎస్టర్డే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, జస్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నిన్న నేను బాగాలేదు, ఈరోజు ఇంకొంచెం బాగా వెళ్ళాలి. దట్ షుడ్ బి అది పాజిటివ్ వైబ్రేషన్ మీ బాడీలో. అది గుర్తుపెట్టుకోండి. జనరల్లీ వీఆర్ గోయింగ్ టు బి సక్సీడ్ ఎనీ టాస్క్ అన్నమాట. సెకండ్, మీకు ఆల్రెడీ చెప్పాను, హార్డ్ వర్క్ ఆల్వేస్ ప్లేస్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ జర్నీస్. ఎందుకంటే హార్డ్ వర్క్ లేకపోతే ఎనీథింగ్ సింపుల్గా ఏదో. సో డాక్టర్ మధు వారణాసి గారు మనము సార్ గురించి చెప్పాలంటే ఈజ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్. He has got an MD in homeopathy and MS in psychology, counseling. అంటే ఇట్లా చదువుకుంటే పోతే there are many things about సార్. అంటే మనకి ఇంకొక 1 hour అట్లాగే సరిపోతుంది సార్ క్వాలిఫికేషన్స్ చెప్పడానికి. He is currently serving as the president of Indian Institute of Homeopathic Physicians, vice president of Homeopathic Medicines of Telangana. So సార్ యొక్క ప్రివిలేజెస్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి we have to keep talking like this. It continues. Few of the prestigious awards he has got is like Vaidya Ratna Award by Mr. Kakala Subbarao గారి నుంచి, యూనియన్ మినిస్టర్ దత్తాత్రేయ గారి దగ్గర నుంచి వైద్య రత్న అవార్డు వచ్చింది. వైద్య శిరోమణి అవార్డ్ ఫ్రమ్ చీఫ్ విప్ తెలంగాణ నుంచి వచ్చింది. Mother Teresa Award from Vishram EduTech, 18 years of experience in the field of abacus. Now it's time for inaugural unveil IIT NEET Foundation. Huge round of applause to Vishram. 1, 2, 1, 2, 3. That needs attention, commitment and collaboration. Every one of us has chosen a path that demands commitment, resilience and relentless pursuit of knowledge also. ఎందుకంటే మనం ఏం చేసినా ఏమున్నా కూడా ఈ ప్రోగ్రామ్స్లో ఒక ఓరియంటేషను, ఒక మోటివేషను, ఒక కమిట్మెంట్ లేకపోతే ముందుకు జరగవేవి. ఇంత హ్యూజ్ ప్రోగ్రామ్ను మనం చేస్తూ స్కిల్ ప్రోగ్రామ్ చేయాలంటే, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే కమిట్మెంట్ కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషిలో కూడా. అప్పుడే దాన్ని మనకి గో ఫార్వర్డ్. అదర్వైజ్ మనం తోటి స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ మీకు వీళ్ళ మోటివేషన్ కావచ్చు, వీళ్ళ వర్క్ కావచ్చు, నిజంగా చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ వీఆర్ ఆల్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్ ఓన్లీ. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ రిమోట్ ఏరియాలో వితౌట్ ఎనీ ఇమ్యూనిటీస్. అలాంటి ఏరియాస్ నుంచే మనం వచ్చాను ఇక్కడ. ఇలా వచ్చినప్పుడు ఈ రోజు అంటూ మనకు ఒక మార్క్ డెవలప్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ కావచ్చు, మన డెవలప్మెంట్ కావచ్చు, మన నాలెడ్జ్ కావచ్చు, మన లక్ కావచ్చు, మన
డివైన్ బ్లెస్సింగ్స్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనకు తోడైతే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చిన ఒక విలేజ్ విత్ ఏ ఫెసిలిటీస్ లేవు అక్కడ. ఈవెన్ నార్మల్గా స్కూల్ పోవడానికి కూడా మాకు 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి విలేజ్ నుంచి బయలుదేరి వచ్చాం 10th క్లాస్ వరకు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనకేమీ తెలివి కూడా లేదు. నిజం చెప్పాలంటే తెలుగు మీడియం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ అవర్ స్కూల్ అకాడమిక్ కెరీర్ ఆల్సో. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యి మెడిసిన్ చదవాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ వీ జాయిన్ ఇన్ దట్ కాలేజెస్ ఉంటే ఆ లెవెల్కి మనం వెళ్ళాలంటే దట్ నీడ్స్ అవర్ అటెన్షన్, అవర్ కమిట్మెంట్, అవర్ ఓరియంటేషన్ కూడా ఇవన్నీ ఉండాలి అక్కడ. ఇలాంటి స్టేజ్ ఎందుకు చెప్తున్నా అంటే ఏమీ